ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 2024వ సంవత్సరం నుంచి ఏదైతే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల పరిస్థితి, గిరిజనుల పరిస్థితి, గిరిజన అధికారుల పరిస్థితి, గిరిజన జీవితాలలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలుపులో అత్యంత కీలక పాత్ర పోషించిన లంబాడీ జాతి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే పదుల సార్లు చెప్పిండు. ఈరోజు లంబాడీల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, లంబాడీల వల్లనే నేను ముఖ్యమంత్రి అయ్యాను. కొడంగల్ నియోజకవర్గంలో కూడా దాదాపు 50,000 మంది నాకే ఓటేశారని చెప్పేసి గొప్పగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో లంబాడీలపైన, లంబాడీ అధికారులపైన జరుగుతున్నటువంటి దాడుల గురించి ఈరోజు మేము తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ వేదిక, ఓయూజేఏసీ, ట్రైబల్ జాయింట్ యాక్షన్ కమిటీ, వివిధ గిరిజన విద్యార్థి సంఘాల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నవించదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు, మీరు అధికారంలో రావడానికి మేము ఎంతగానో ఉపయోగపడ్డాం. మరి మీరు వచ్చినప్పటి నుంచే లంబాడీలను ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? లంబాడీ అధికారులను ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? మేము అవినీతికి దూరం కాదు, అవినీతికి వెనకేసుకొస్తలేము. కానీ అవినీతి అనే పేరు మీద చట్టం అందరికీ సమానంగా ఉండాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో చట్టం ఒక్క లంబాడీలకే ఉన్నట్టుగా, చట్టం లంబాడీ అధికారులపైనే ఉన్నట్టుగా ఈరోజు కాళేశ్వరం నుండి ఇప్పటి వరకు దాంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి అధికార గణాన్ని, అంటే రాజకీయ నాయకులను వదిలేసి, ఉన్నత అధికారులను వదిలేసి దాంట్లో పనిచేస్తున్నటువంటి లంబాడీ బిడ్డలనే టార్గెట్ చేసి ఏసీబీ దాడులు చేయించడం ఎందుకు? ఈరోజు మీకు క్లియర్గా ప్రశ్నించదలుచుకున్నాం. మేము కాళేశ్వరంలో సిఈగా పనిచేస్తున్నటువంటి హరిరామ్ గారికి ఏసీబీ దాడులు చేసి మీరు జైలుకు పంపించారు. ఆర్డీఓగా పనిచేస్తున్న కిషన్ నాయక్ గారిపైన దాడులు చేసి జైలుకు పంపించారు. అదేవిధంగా రవీందర్ నాయక్ గారిపైన వెటనరీ దాంట్లో మీరు దాడులు చేసి మీరు జైలుకు పంపించారు. నిన్నగాక మొన్న డిఏ కేసులు పెట్టి ఇంటిపైన దాడి చేసి 40 ఏళ్లుగా ఒక ఉద్యోగంలో ఒక నిజాయితీగా పనిచేస్తున్న అధికారి పైన దాడి చేసి అది మళ్ళీ ఇంకొకరికి జైలుకు పంపిస్తూ ఉన్నారు. చట్టం అందరికి సమానంగా పనిచేయాల్సినటువంటి ఏసీబీ అధికారులు ఓన్లీ లంబాడీలనే, లంబాడీ ఉన్నత అధికారులను ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? లంబాడీ అధికారులు మా ఎదుగుదల ఏదైతే 40 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత ప్రమోషన్ తోటి వచ్చినటువంటి అధికారులను పైన కుర్చీలో కూర్చోబెట్టి కుర్చీల కింద ఈరోజు మీరు పంట కలుపుతూ ఉన్నారు. ఈరోజు మీరు ఎందుకు లంబాడీల పతనాన్ని మీరు చేయాలనుకుంటున్నారు? లంబాడీలను ప్రభుత్వంలో మీరు మంత్రి పదవి ఇవ్వలేదు, ప్రభుత్వంలో రాజకీయంగా ప్రాధాన్యత కల్పించడం లేదు. మా యొక్క కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో, గిరిజన కార్పొరేషన్ కానీ, ట్రైకార్ కార్పొరేషన్లను కానీ, అవన్నీ కూడా ఉత్సవ విగ్రహాల్లాగా చేసేశారు. రూపాయి బడ్జెట్ లేవు దాంట్లకు. ఎక్కడ లంబాడీలు కూడా ఆత్మగౌరవంతో తిరిగే పరిస్థితి లేదు. ఈరోజు ఏదైతే జిల్లాలో పనిచేస్తున్నటువంటి నిరుద్యోగులకు, ఉద్యోగులకు, మహిళలకు, ఈరోజు మా రైతు బిడ్డలకు మీరు అధికారంలో రావడం వెంటనే లగచర్లలో మా భూములు లాక్కొని 52 మంది మీద మీరు కేసులు పెట్టి జైలుకు పంపించారు. లంబాడి భూములు గుంజుకొని జైలుకు పంపించారు. ఈరోజు లంబాడి అధికారులకు జైలుకు పంపిస్తున్నారు. మంత్రి పదవి ఇవ్వకుండా మా ఆత్మ గౌరవాన్ని మీరు హింసిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? గతంలో రెడ్డిలకు కానీ, లంబాడీలకు కానీ చాలా సత్సంబంధాలు ఉండే, సోదరభావం ఉండే. కానీ మీ వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిలకు, లంబాడీలకు కూడా మధ్య అగాధం ఏర్పడతా ఉంది. ఖచ్చితంగా ఇది కులాల మధ్య పంచాయతీగా చూడాల్సి వస్తుంది. లంబాడీలను టార్గెట్గా చేస్తున్నారు మీరు. కాబట్టి ఖచ్చితంగా అదే కాకుండా మాకు సంబంధించిన ఉన్నత అధికారులు ఐఆర్ఎస్ల మీద ప్రతి దేశంలో, రాష్ట్రంలో ఎక్కడైనా ప్రతిపక్షాలపైన కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ కూడా ప్రతిపక్ష నాయకులపైన దాడులు చేస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో సిబిఐలు, ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్లు వచ్చి లంబాడి బిడ్డలపైన దాడులు చేసి లంబాడి బిడ్డలను అరెస్ట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఎవరితో అంటగాగుతున్నారు? మీ వెనకాల ఎవరున్నారు? మాకు అర్థమైతే లేదు.
లంబాడి జాతి ఈరోజు అంతా కూడా ఒక అలజడిలో ఉంది, అవమానంతో ఉంది. మేము గెలిపించిన ఈ ప్రభుత్వం మమ్మల్ని ఈ రకంగా హింసిస్తూ ఉంది. మేము గెలిపించిన ఈ ప్రభుత్వం అధికారులు ఈరోజు కనీసం వాళ్ళు సొంతంగా పనిచేయలేని పరిస్థితి, ఆత్మన్యూన్యతో బాధపడుతున్నటువంటి పరిస్థితి. అందుకొరకు రేవంత్ రెడ్డి గారు మీరు ఇక లంబాడీలతో పెట్టుకోవద్దు. మీరు లంబాడీలతో పెట్టుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని కొడంగల్లో ఓడించి తీరుతాం. 50,000 ఓట్లలో సేవాలాల్ మహారాజ్ సాక్షిగా చెప్తున్నాం, సేవాలాల్ మహారాజ్ సాక్షిగా చెప్తున్నాం. కొడంగల్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక్క లంబాడి ఓటు పడదు. లంబాడీలపైన ఇదే విధంగా దాడులు చేస్తే లంబాడి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్లో ఉన్న లంబాడి ప్రజాప్రతినిధులకు రిక్వెస్ట్ చేసి చేతులెత్తి మొక్కుతా ఉన్నాం, మీకు జాతి క్షమించదు. లంబాడీలు ఇంత ఆత్మన్యూనతోటి బాధపడతా ఉన్నారు, ఆత్మ ప్రాణాలతో బాధపడతా ఉన్నారు, ఉద్యోగులు బాధపడుతున్నారు, నిరుద్యోగులు బాధపడతా ఉన్నారు, ఈరోజు రైతులు బాధపడతా ఉన్నారు. తండాలన్నీ కూడా కుమిలిపోతూ ఉన్నాయి. తండాలలో అభివృద్ధి ఎక్కడ ఏమీ లేదు. అధికారులపైన ఇష్టాన రీతిలో దాడులు చేస్తూ ఉన్నారు. అయినా మీరు పదవులే ముఖ్యంగా ఈరోజు నోరెత్తకుండా కిమ్మనకుండా కూడా ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఎంపీ బలరాం నాయక్ గారు, రామచంద్ర గారు ఎమ్మెల్యే డోర్నకల్ గారు, రామ్దాస్ వైరా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు, ప్రత్యు మురళి నాయక్ గారు, మీ యొక్క అందరు ఎమ్మెల్యేలకు ప్రశ్నిస్తూ ఉన్నాం, దయచేసి లంబాడీలపైన జరుగుతున్నటువంటి దాడులను ప్రశ్నించండి. ముఖ్యమంత్రి గారితో కూర్చోండి. మీరు చరిత్రహీనులు కాకంటే ముందే మిమ్మల్ని మేము జాతి నుండి బయటికి ద్రోహంగా అంటే మిమ్మల్ని జాతి ద్రోహులుగా ముద్ర వేయకంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఓటు వేసి గెలిపించిన లంబాడీల పక్షాన మాట్లాడమని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ వేదిక ఈరోజు మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు మాట్లాడకపోతే ఖచ్చితంగా జాతి ద్రోహులుగా మారుతారు. మీరు రేపు తండాలలో కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకో ఈ మధ్య ఖచ్చితంగా ప్రతి లంబాడీలపైన దాడులు చేస్తూ ఉన్నారు. లంబాడీలకు మంత్రి పదవి ఇయ్యలే. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి లెక్కల ప్రకారమే తెలంగాణలో సింగిల్ లార్జెస్ట్ పాపులేషన్ అయినటువంటి లంబాడీ బిడ్డలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అంటే ఏ క్యాబినెట్ ఉన్న లంబాడీలు ఉండేది. ఈ రోజు వరకు లంబాడీ మంత్రి పదవి ఎందుకు లేదు? లంబాడీ కార్పొరేషన్లకు ఎందుకు పదవులు ఇస్తలేవు? కార్పొరేషన్లకు సంత్ సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఏమైంది? చేవెళ్ళ SC/ST డిక్లరేషన్ ఏమైంది? ఈరోజు ప్రతి తాండా, ప్రతి యువకుడు, ప్రతి మేధావి, ప్రతి ఉద్యోగి, ప్రతి ఈ సంఘజీవులైనటువంటి ఈ బుద్ధిజీవులైనటువంటి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న, దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే. లంబాడీలపై ఇకనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము అవినీతి చేసే అధికారులకు మీరు దాడులు చేసి ఎవరైనా రెడ్ హ్యాండెడ్గా పడితే పట్టుకోండి, వాళ్ళని జైలు పంపించండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ లంబాడీలనే టార్గెట్ చేసి ఇంట్లపైన దాడులు చేసి ఇంట్లలో వందల సంవత్సరాలుగా మేము కాపాడుకున్నటువంటి భూము, తాతల నుంచి ముత్తాతల నుంచి వస్తున్న భూములు కూడా ఇప్పుడే సంపాదించినట్టు, ఏదైతే మా ఆడబిడ్డలు వేసుకున్నటువంటి బంగారం కూడా అవినీతితో తీసుకున్నట్టు మీరు ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఒక్క లంబాడీ అధికారులపైన దాడులు ఎందుకు? DA దాడులు అందరి మీద ఎందుకు చేయట్లేదు? నా దగ్గర 15-20 మంది IASల చిట్టా ఉంది, IPSల చిట్టా ఉంది, IFSల చిట్టా ఉంది, ఉన్నతాధికారుల చిట్టా ఉంది. దానిపైన దాడులు చేస్తావా ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అవినీతి చేస్తూ ఉన్నారు, మీ సొంత బంధువులు కూడా అవినీతి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి బంధువులు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పదవులలో ఉన్నటువంటి వారు కూడా అవినీతితో ఉన్నారు. వాళ్ళపైన ఎందుకు దాడి చేయ ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది మంచి ధోరణి కాదు, మంచి పద్ధతి కాదని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తూ, భవిష్యత్తు కాలంలో ఖచ్చితంగా లంబాడీ సంఘాల మేధావులతోటి, లంబాడీ ఉద్యోగులతోటి, లంబాడీ పెద్దలతోటి ఈ రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణ తీసుకుంటాం. మీరు ఇప్పటికీ మానకపోతే లంబాడీల సత్తా ఏదో చూపించాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఉద్యమాల గడ్డైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. గత 2.5 సంవత్సరాలుగా తెలంగాణలో లంబాడీలను ఎంత అవమానిస్తున్నాడో, ఎంత అక్కస్సుతోటి ముఖ్యమంత్రి గారు, మీరు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదంటే అది లంబాడీల ఓట్లతోటి, లంబాడీలు వేసిన మా ఓట్లతోటి నేను గెలిచినని అనేక బహిరంగ సభలో చెప్పుకున్నారు మీరు. కానీ మీరు చేస్తున్న పని ఏంది? మీరు చేస్తున్న వాగ్దానాలు ఏంది? మంత్రి పదవి ఇవ్వకుండా కూడా మేము ఓర్చుకున్నాం. సరే ఇవాళ కాకుండా రేపు ఇస్తాడేమో, మాపిస్తాడేమో అని. అంటే ఇంత కుట్ర కుతంత్రాలతోటి ఇవాళ మా ఉద్యోగస్తులను విడిచిపెడతలేవు,
మా లంబాడ సమాజాన్ని ఇడిచిపెడతలేవు. ఇవాళ ఖచ్చితంగా మీతోటి యుద్ధానికి దిగవలసిందే. ఇవాళ పోరాటం చేయవలసిందే మీ మీద. నిన్ను గద్దె దించే వరకు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ లంబాడీలు కూడా నిద్రపోరు. ఇవాళ తెలంగాణ సమాజంలో అరే ఇంత అవమానం, ఇంత అకస్సుతోటి ఇవాళ మీ 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 క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు ఇవాళ ఎంతమంది అవినీతి పాల్పడలేరు? ఎంతమంది ఇవాళ వేరే ఉద్యోగస్తులు ఎంతమంది అవినీతికి పాల్పడుతున్నారు మాకు తెలియదంటారా? మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి బిడ్డ. మేము తలుచుకుంటే, లంబాడీలుగా మేము తలుచుకుంటే ఖచ్చితంగా మీ ప్రభుత్వాలు మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంది. ఏం తప్పు చేసిన మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం కోసం మేమంతా కష్టపడి మిమ్మల్ని గెలిపించడం కోసం, మీ ప్రభుత్వం రావడం కోసం మిమ్మల్ని ఓటేసి గెలిపించినందుకు మమ్మల్ని ఇంత హింసిస్తున్నారు, మీరు ఇంత అవమాన పాలు చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. మీరు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తప్పకుండా మిమ్మల్ని మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టాం. తప్పకుండా ఆ రోజు తెలంగాణ పోరాటం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం ఏ రకమైన పోరాటం చేసినామో అదే పోరాటం ఇవాళ ఉస్మానియా గడ్డ నుంచి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం. మేము ఆ రోజు జైలు పాలైనాం, లాఠీ దెబ్బలు తిన్నాం, తూటా దెబ్బలు తిన్నాం. ఖచ్చితంగా మిమ్మల్ని గడ్డ దించడం కోసం ఖచ్చితంగా ఎన్ని లాఠీ దెబ్బలైనా తింటాం, ఎంత పోరాటమైనా చేస్తాం. మేము ఖచ్చితంగా మీరు ఏదైతే మా లంబాడీల మీద కుట్ర చేస్తున్నారో, మా లంబాడీల ఉద్యోగస్తుల మీద, మా లంబాడీ ప్రజల మీద ఖచ్చితంగా మమ్మల్ని ఎంత అవమానపరుస్తున్నారో ఖచ్చితంగా అవన్నీ మా తండకు తిరుగుతాం, మా గూడాన్ని పోతాం. ఖచ్చితంగా మీరు ఏదైతే లంబాడీల మీద చేస్తున్న అరాచకాలను ఎండగడతాం. భవిష్యత్తులో మిమ్మల్ని మాత్రం తప్పకుండా ప్రజాక్షేత్రంలో దోషిగా తెలిసి మీ గద్దె దించే వరకు మేమంతా లంబాడి ఉద్యమకారులుగా అందరం కలిసి ఖచ్చితంగా ఈ పోరాటంలో ముందుండి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఇవాళ ఏదైతే లంబాడీలుగా మేము పోరాడి, గత ప్రభుత్వం మీద మేము పోరాడి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుతాయనే ఉద్దేశంతో మేము ఓట్లేసి తాండ వెళ్ళి ఇవాళ ప్రభుత్వాన్ని మేము ఇవాళ అధికారంలో తీసుకురావడం కీలక పాత్ర పోషించడం ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం. మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నాం, మీరు ఎందుకు లంబాడి సమాజం మీద ఇంత కక్ష కట్టిర్రు అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు అది మీ చేతల ద్వారా తెలుస్తూనే ఉంది, ప్రతి అడుగున తెలుస్తూనే ఉంది. మరి ఇవాళ మీకు మా సమాజం ఓట్లు అక్కర్లేదా? అరే ఒక అధికారి జైలు నుంచి విడుదల కానేలేదు, ఇంకో అధికారిని తీసుకుపోయి జైల్లో పెడుతుండ్రు. మొన్నటికి మొన్న ఆర్టీఓ మహబూబ్నగర్లో కిషన్ నాయక్ని అరెస్ట్ చేసిర్రు. అదేవిధంగా మీ నియోజకవర్గం, మీ జిల్లాలో నారాయణపేటలో ఆర్డీఓ పనిచేస్తున్న మంచి అధికారి రామచంద్ర నాయక్ని తీసుకుపోయి జైల్లో పెట్టినరు. నిన్నటికి నిన్న రాము నాయక్, బోనా నాయక్ అనే ఇద్దరు వ్యక్తుల్ని, ఎప్పుడో వాళ్ళు సర్వీస్ కూడా అయిపోయింది ఆ బోనా నాయక్ అనే వ్యక్తిని, హౌసింగ్ బోర్డులో అవినీతి జరిగిందని చెప్పేసి వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. మొన్నటికి మొన్న మీరే ప్రమోషన్ ఇచ్చిండ్రు ఈఎన్సీగా మోహన్ నాయక్ని. ఇవాళ అతని మీద ఎవరు ఫిర్యాదు చేయలేదు, అతను ఎవరితో డబ్బులు తీసుకున్నట్టు కానీ ఎక్కడ సాక్ష్యాలు లేవు, ఎక్కడ కూడా తను ఏ కాంట్రాక్టర్ కూడా తనకు డబ్బులు ఇవ్వడానికి కానీ ఆయన తీసుకోవడం కానీ జరగలేదు, ఎక్కడ వీడియోలో లేవు, ఎక్కడ లేవు, తన మీద ఫిర్యాదులు కూడా లేవు. ముఖ్యమంత్రి ఎన్నోసార్లు బంజారా మీటింగ్లలో గొప్ప అధికారి మోహన్ నాయక్ అక్కడ సమ్మక్క సారక్కలో పెద్ద ఎత్తున అక్కడ పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్లు కానీ భవనాల్లో కానీ మంచి అధికారి, చాలా యాక్టివ్గా డైనమిక్గా పనిచేస్తూ ఉన్నాడని చెప్పేసి మీరే కీర్తిస్తారు. ఒకవైపు మీరే ప్రమోషన్ ఇస్తారు, మళ్ళీ మీరే పైన కూర్చొని పెట్టి కింద మంట పెట్టి ఒక చేతితోటి మీరు తినిపిస్తూ ఉంటే ఆ అధికారులు తింటారా లేకుంటే మాడి మషి అయిపోతారా? అసలు డిఏ కేసు అంటే ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన వారు ఎవరన్నా నవ్వుతారండి? ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎంతమంది గ్రూప్ 1 అధికారులు ఉన్నారు? మరి వాళ్ళందరి మీద ఇదే విధంగా మీరు ఇదే ధోరణి ప్రదర్శించి వాళ్ళని కూడా ఇవాళ మీరు ఇండ్లకు జొరబడి వాళ్ళ ఆస్తులను లెక్కించి మా మోహన్ నాయక్ని ఏ విధంగా అయితే జైలుకు పంపిర్రో అదేవిధంగా మీరు పంపిస్తే సమాజం మీ పట్ల హర్షిస్తుంది, మిమ్మల్ని కీర్తిస్తుంది. కానీ ఒకటే, లంబాడి సమాజం ఐఏఎస్ ఆఫీసర్లని, ఐఎఫ్ఎస్ అధికారులని, ఐఆర్ఎస్ ఆఫీసర్లని అంటే ఈ తెలంగాణలో ఎవరు లంబాడీలు పనిచేయొద్దా? చెప్పండి. మరి ఆ విధంగా మీకు నచ్చదా? మరి లంబాడీ అధికారులు ఇవాళ పనిచేయడం నచ్చదా? బానిసలుగా ఉండమంటారా? ఒకవైపు రాహుల్ గాంధీ ఏమంటాడు, ఇవాళ మీరు ప్రశ్నించండి, మా ప్రభుత్వం కూడా ఏదైనా తప్పులు చేస్తే మీరు కార్యకర్తలుగా కూడా ప్రశ్నించాలని చెప్తాడు.
ప్రశ్నిస్తేనే న్యాయం జరుగుతుంది అంటారు. మీరు కూడా ఎన్నోసార్లు చెప్పినారు, ప్రశ్నిస్తేనే సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు, మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, మీకు మా ఇవాళ మా బాధ పట్టించుకోండి. మా మంత్రులు లేరు మాకు మీకు చెప్పడానికి, మా ఎమ్మెల్యేలు వాళ్ళకేమో ఇవాళ మీ దగ్గరకు వచ్చి చెప్పుకోవాలంటే వాళ్ళకు మరి ఏ విధమైన భయం ఉందో, మరి వాళ్ళకి ఏ విధమైన ఇవాళ ఆశలు ఉన్నాయో కానీ ఒక్కరు నోరు మెదపడం లేదు. వాళ్ళకి తెలుసు ఇవాళ తాండాలో పోతే సమాజం అంతా వ్యతిరేకంగా ఉందని చెప్పి తెలుసు. వాళ్ళు ఓడిపోవడానికి కూడా సిద్ధమైపోయారు. కానీ మిమ్మల్ని వచ్చి ఇవాళ మాకున్న సమస్యలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటే మీరు ఏ విధమైన వాళ్ళని భయం గుప్పిట్లో ఇస్తున్నారు? భయం గుప్పిట్లో ఉంటే ప్రజలు ఓట్లేయరు, మళ్ళీ మీరు అధికారంలోకి రారు. మీరు ప్రజల యొక్క సమస్యలు వినడానికి మీ ఆ యొక్క ఎమ్మెల్యేలకు మీరు స్పేస్ ఇవ్వండి, అదేవిధంగా కార్యకర్తలకు స్పేస్ ఇవ్వండి, వాళ్ళ సమస్యలు తెచ్చుకోండి. ఇవాళ మీరు అక్రమాన్ని ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా దాడులు చేయండి, మేము వద్దంటలేము. ఎవరైతే జలగల్లాగా ఈ సమాజంలో అవినీతి చేస్తున్నారో వాళ్ళని నిజంగా మీరు కేసులు కాదు, డిస్మిస్ ఫ్రమ్ ద సర్వీస్ చేయండి, అభ్యంతరం ఏం లేదు. అవినీతిని ఎవ్వరూ ఎంకరేజ్ చేయరు. అవినీతి అనేది క్యాన్సర్ లాంటిదని చెప్పి మేము కూడా చెప్తా ఉన్నాం. కానీ ఒక అధికారి ఎంతో కష్టపడి, ఒక గిరిజన కుటుంబంలో కష్టపడి ఆ స్థాయికి వచ్చిన అధికారిని ఇన్ని రోజులు తను చేసిన సేవలు, తను పడ్డ కష్టము ఇవాళ బూడిదలో పోసిన పన్నీర్ అయింది కదా, మీరు ప్రమోషన్ ఇచ్చి ఏం లాభమైంది అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా మీ ధోరణి మార్చుకోండి. ఇప్పటికైనా లంబాడి సమాజం పట్ల మీ యొక్క కృతజ్ఞతా భావాన్ని చూపించండి. మిమ్మల్ని ఇందిరమ్మ రాజ్యంని తీసుకొచ్చామని మీరే చెప్పారు. అదేవిధంగా ఇవాళ గిరిజన యువకులకు రూపాయి బడ్జెట్ లేదు ట్రైబల్ కార్పొరేషన్లో. ఇవాళ ట్రైబల్ కార్పొరేషన్కు ఉన్న చైర్మన్ ఒకనాడు ఈ ప్రజా సంఘాల లంబాడి సంఘానికి ఒక అధ్యక్షుడు రాష్ట్రంలో అందరినీ ప్రశ్నించండు. కానీ ఇవాళ రూపాయి తీసుకొచ్చి ఇవాళ నిరుద్యోగ యువకులకు రుణాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు, సబ్సిడీలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మరి ఇది ఈ ట్రైకార్కే డబ్బులు లేవంటే మళ్ళీ ఇంకో శివలాల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అంటావు. అంటే మీరు మీ యొక్క రాజకీయ నిరుద్యోగులకు ఇవాళ ఏదో చెప్పి ఒక ఉద్యోగం క్రియేట్ చేసి ప్రజాధనంతో వాళ్ళ సీట్లో కూర్చొనబెట్టి లక్షల డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు. కానీ మరి నిరుద్యోగ యువకుల పరిస్థితి ఏంటి, మిమ్మల్ని ఓటేసిన వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి మేము ఇవాళ అడుగుతూ ఉన్నాం. మీరు వెంటనే లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలి. అదే విధంగా లంబాడీల యొక్క అభివృద్ధికి, తాండాల అభివృద్ధికి, నిరుద్యోగుల యొక్క స్వయం ఉపాధి కోసం 10,000 కోట్ల బడ్జెట్ని వెంట కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు రేపు తాండాలోకి వెళ్తూ ఉన్నారు. ఇవాళ 50 సంవత్సరాల రిజర్వేషన్ అని చెప్పేసి, కృతజ్ఞత సభ అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. మేము స్వాగతిస్తాం. ఇందిరమ్మ మా రిజర్వేషన్ ఇచ్చింది వాస్తవమే. కానీ ఇవాళ ఈ జనరేషన్కి ఇందిరమ్మ ఎవరో తెలియదు. మరి అలాంటి పరిస్థితుల్లో మీరేం చేశారనేది చెప్తేనే మేము హర్షిస్తాం. తప్పిస్తే మీరు ఇంకోటి ఇక్కడ సంక్షేమం నిర్వహించకుండా మీరు ఏదో కల్లిబొల్లి మాటలు చెప్తామంటే మాత్రం ఇవాళ సమాజం ఇవాళ చూస్తూ ఉండుక పరిస్థితి లేదని చెప్పేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఓన్లీ ఒకటే సామాజిక వర్గం పైన, అదే ఉన్నత వర్గాల కింద అణగారిన వర్గాల లంబాడి సమాజం పైన ఎందుకు అంత కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వాలి. ముఖ్యంగా ఎవరైతే రాష్ట్రంలో ముఖ్యమైన అధికారులు మా సామాజిక వర్గానికి 5-6 మంది ఉన్నారో ఆ అధికారుల్లో 3-4 ఏసీబీ ట్రాప్ కింద, ఇంకో ఆదాయానికి అధిగమించిన కేసుల కింద ఇచ్చేసి ఈ విధంగా మాకు రోడ్ల మీద మా సామాజిక వర్గానికి ఏదో ఈ విధంగా చేసి రోడ్ల మీద పాలు చేసే కుట్ర పందగురుతున్నారు. మంత్రివర్గంలో మంత్రులకు ముఖ్యమంత్రులు పడని సమక్షంలో ఒక రాష్ట్ర అధికారిని బలి చేయడము ఎంతవరకు సమంజసమో ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పాలి. ఆ శాఖ వర్గానికి చెందిన మంత్రి గారి పని చేస్తే ఒక అధికారిని వీళ్ళు బలి చేస్తారా? ఈరోజు ఇది ఎంతవరకు న్యాయం? మీరు ఏ చట్ట ప్రకారం వాళ్ళని ఇచ్చేస్తున్నారు? అవినీతి చేసి మీకు ప్రత్యక్షంగా దొరికితే తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి, దానికి మేము కాదనట్లే. ఈరోజు హెచ్ఎండిఏలో జిహెచ్ఎంసీలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది. ఈరోజు మీరు తెచ్చిన హిల్ట్ పాలసీ వల్ల ఈరోజు ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో, ఎవరైతే ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళకే ప్రయోజనం చేకూరుస్తున్నారు. కానీ ఏ సామాన్య ప్రజలకు మీరు ఇది చేయడానికి పాలసీలు తెస్తున్నారండి? మీరు కోట్ల రూపాయలు దండుకోవడానికి పాలసీలు తెస్తున్నారు. కానీ ఏ సామాజిక వర్గం కానీ, ఏ తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గం కానీ సంతోషంగా లేదు. గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు, మా సామాజిక వర్గంతో మీరు గోక్కుంటున్నారు. ఏ లంబాడి సామాజిక వర్గంతో మీరు ఈరోజు అధికారం అనిపిస్తారో అదే సామాజిక వర్గం ఈరోజు ఎర్రగను చేస్తే ఇదే రాష్ట్రం నుంచి అధికారం కోల్పోయే పరిస్థితి తప్పకుండా వస్తుంది. ఇప్పటికైనా జాగ్రత్త పడండి.
యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు చాలా చాలా ఆవేదనతో ఉన్నారు. మీరు ఏ లక్ష్యాలతోటి ఏ మేనిఫెస్టోతో వచ్చిరో ఇప్పటివరకు ఒక మేనిఫెస్టో ఇంప్లిమెంట్ కాలేదు రాష్ట్రంలో. నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురేస్తున్నారు రాష్ట్రంలో. ఇప్పుడు దాకా మీరు నోటిఫికేషన్లు ఇచ్చిన 10-15 వేలు ఉద్యోగాలు నింపింది లేదు. అన్ని పాత గవర్నమెంట్లో నింపిన ఉద్యోగాలు నేను ఇచ్చినా అని మీరు ఈరోజు చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు నేర్చుకోండి. మా సామాజిక వర్గాన్ని మాత్రం మీరు లక్ష్యం చేసుకొని ఇచ్చేయకండి. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన అధికారులు ఈరోజు రోడ్ పాలు చేస్తున్నారు. మమ్మల్ని ఆత్మగౌరవంగా బతికే విధంగా చేస్తలేరు ఈరోజు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక నుంచి మేము హెచ్చరిస్తున్నాము, సూచన కూడా చేస్తున్నాము. కష్టపడి వచ్చిన అధికారులు, పనిచేసే అధికారులను మీరు కాపాడుకోవాలి. ఒక అధికారి ఒకే వర్గం పైన మీరు ఈ విధంగా చేస్తే మేము ఊరుకోము. దేనికైనా మేము సిద్ధమని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీరు మానుకోండి. ఇక్కడ కూడా తమ పేపర్ ప్రకటనలో కానీ తన అఫీషియల్ డాక్యుమెంట్లో చెప్పలేదు. కావాలని చెప్పేసి కొంతమంది మీడియా ప్రతినిధులు, లేకపోతే కావాలని చెప్పేసి లంబాడి సామాజిక వర్గం పైన టార్గెటెడ్గా మార్కెట్లో దానికి క్లియర్గా మార్కెట్లో 17 కోట్ల రూపాయలు దానికి ఉంటుందని చెప్పేసి ఏసీబీ క్లియర్గా చెప్పింది. 17 కోట్ల రూపాయలు మార్కెట్లో ఉంటుంది దీని విలువ అని చెప్పేసి. ఆయన 40 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి ఒక ఉన్నత అధికారి, కింద ఎస్సీ ఏఈ నుంచి స్టార్ట్ అయిన జీవితం ఈఎన్సీ వరకు పోయారు. వాళ్ళ ఇద్దరు కొడుకులు వాళ్ళ బిడ్డలకు సంబంధించి యుఎస్లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఇంటికి పెద్ద దిక్కు ఆయన్నే. లంబాడీ జాతికి సంబంధించి భూమికి మాకున్నటువంటి అన్యోన్య సంబంధం ఎట్లా ఉంటుందంటే తాతల తరాలుగా వస్తున్నటువంటి ఆస్తి ఉంటుంది. అక్కడ ఇంట్లో ఉన్నటువంటి ప్లేటు, గ్లాసు, భూమి, ప్లాటు, ఇల్లు, తాండాలో ఉన్న ఇల్లు మొత్తము తీసుకొచ్చి 17 కోట్ల రూపాయల ఆస్తి అంటున్నారు. నేను ఒక ప్రశ్న తెలుసుకున్నాను. ఈరోజు మామూలుగా ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కానీ లేకపోతే మామూలుగా అటెండర్గా పనిచేస్తూ సీఎంఓలు అటెండర్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పుడు, ఒక తాతల తరాల నుంచి ఒక గొప్పగా నివసించి ఒక భూమితోటి బతుకున్నటువంటి ఆ కుటుంబంలో 15 కోట్ల రూపాయలు, 15 కోట్ల విలువైన పూర్తి స్థాయిలో అంటే ఇల్లు కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, బంగారం కావచ్చు, ప్లేట్లు కావచ్చు, గ్లాసులు కావచ్చు, దేవుని ప్రతిమలు కావచ్చు, శివలాల్ మహారాజ్ ప్రతిమలు కావచ్చు, ఇవన్నిట్లను కలుపుకొని ఈరోజు మమ్మల్ని భజనం చేసే కుట్రనే తప్ప అవినీతి పరంగా ఆయనకు ఫలాని ఆయన అవినీతి ఇస్తుంటే డబ్బు తీసుకుంటుంటే దొరికినది ఎక్కడ లేదు. అవి డిఏ కేసులు ప్రత్యేకంగా కావాలని ఇంటిపైన దాడి చేసి ఆయనను అవమానపరచడానికి చేసినటువంటి కుట్ర మాత్రమే. ఎక్కడా కూడా ఏ అధికారి దగ్గర ఆయన లంచం అడగలే, ఏ కాంట్రాక్టర్ దగ్గర ఆయన లంచం అడగలే, ఏ వ్యక్తి దగ్గర ఆయన లంచం అడగలే, ఎవరితోటి రెడ్ హ్యాండెడ్గా దొరకలే. అయినా ఎందుకు ఈ కక్ష ధోరణి? అది 100 కోట్లని ఎట్లా అంటారు? దానికి ఏ రకంగా కోర్టు డిసైడ్ చేసింది అది 100 కోట్లని? ఏ అధికారి కూడా చెప్పలేదు. ఇది చాలా అవమానకరమైనటువంటి విషయం. అది 100 కోట్లు అనేది చాలా తప్పు. ఇప్పుడు ఏమైతుందంటే ముఖ్యమంత్రి ఏదైతే మంత్రివర్యులకు పనిచేస్తున్న కోమటిరెడ్డి, డైరెక్ట్ చెప్తా ఉన్నాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పనిచేస్తున్నటువంటి ఆ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఈఎన్సీ మోహన్ నాయక్ గారు ముఖ్యమంత్రికి కోమటిరెడ్డికి పడకుండా ఈయనను బలి చేస్తూ ఉన్నారు. అదే రకంగా లంబాడీలు ఎప్పుడు కూడా చట్టం ప్రకారం పనిచేస్తామంటారు. ముఖ్యమంత్రి గారు వీళ్ళను నీవు చట్టం కాదు నేను చెప్పినట్టే చేయమని అంటున్నారు. చెప్పినట్టే వారు మాట వినకపోవడం వల్లనే వాళ్ళని జైలుకు పంపిస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ లొంగ తీసుకున్నట్టుగా లంబాడీ అధికారులను కూడా లొంగ తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. లంబాడీ అధికారులు చట్టం ప్రకారం పనిచేస్తామంటున్నారు. చట్టం ప్రకారం కాదు, రేవంత్ రెడ్డి చట్టం ప్రకారం పనిచేయమంటున్నారు. రేవంత్ రెడ్డి రాజ్యాంగం ప్రకారం పనిచేయమంటున్నారు. రేవంత్ రెడ్డి రాజ్యాంగం ప్రకారం పని చేస్తే వాళ్ళు పని చేయకపోతే వీళ్ళని జైల్లో పంపిస్తున్నాడు. ఏంటంటే రాజ్యాధికారం ముందు అధికారులను కూడా మొత్తానికి కూడా అన్యాయంగా వాళ్ళని ఇరికిస్తున్నారు. చట్ట ప్రకారంగా పనిచేయాల్సినటువంటి లంబాడీలను చట్ట ప్రకారం పనిచేయకుండా రాజకీయ ఒత్తిళ్లతోటి వాళ్ళ మాట వినకపోతే జైలుకు పంపిస్తూ ఉన్నారు. ఇది జరుగుతున్నటువంటి వ్యవస్థ. ఈ మీడియా సమావేశం నుంచి ఒక మాట, ఈరోజు ఇరిగేషన్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, హెచ్ఎండిఏ కానీ, ఎంఏడిఏ కానీ, హెల్త్ శాఖలో కానీ ఉద్యోగపరంగా ఏ సామాజిక వర్గానికి చెందిన ఉన్నత అధికారులను డాటా తీయాలి గవర్నమెంట్. ఆ డాటా ప్రకారం ఎవరెవరైతే పై వర్గానికి సంబంధించిన అధికారుల పైన కూడా ఈరోజు ఏసీపీ దాడులు జరగాలి, ఈడీ దాడులు జరగాలి, విజిలెన్స్ దాడులు జరగాలి. ఆ అధికారులు కూడా ఈరోజు మార్కెట్లో బజార్లో రావాలి. ఎందుకు కక్షపూరితంగా చేస్తారో గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు దీనిపైన సమాధానం చెప్పాలి. ఇది ఎక్కడ న్యాయం? అంటే మీ అంతే కదా మరి, బదనాం చేసి పోస్టులు ఏ విధంగా ఇస్తారు? రిమూవ్ ఫ్రమ్ అంటే ఆధారాలు లేకనే కదా. అంటే మీరు రాజకీయ దురేషంతో దాడులు చేస్తారు, మళ్ళీ మీకు సరెండర్ కాగానే వచ్చి మళ్ళీ మీరు పోస్టులు ఇస్తారు. మేము ఒకటే అంటున్నాం, ఆదాయానికి మించి ఆస్తుల పేరు మీద మీరు దాడులు చేసిర్రు.
కానీ లంచం తీసుకున్నప్పుడు మీరు పట్టుకొని చేయలేదు కేసు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ ఇంట్లోకి వచ్చి ఒకవేళ పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి డైరెక్ట్ వచ్చి దాడి చేసి మీరు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారంటే మీరు ఏం సమాధానం ఇస్తారు? ఇవాళ ఒకరొకరు తమ స్కిల్ తోటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తోటి లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు తెలివితోటి. నీకు ఏమని చూపిస్తారు? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇవాళ మంత్రుల ఇండ్లలోకి పోయి ఈ విధంగా డిఏ కేసులు పెట్టగలరా? సరే మీకుంది అంత కెపాసిటీ కాబట్టి మీరు ఇవాళ పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తారా? ఇవాళ ప్రతి డిపార్ట్మెంట్లో ఈఎన్సీలు కానీ టాప్ ఆఫీసర్లు గ్రూప్ 1 స్థాయిలో కానీ సివిల్ సర్వీసెస్ స్థాయిలో కానీ ఉన్నారు, రెడ్లు రాలే ఉన్నారు కదా. మరి వాళ్ళ మీద డిఏ కేసులు ఎన్ని పెట్టినారు ఈ రాష్ట్రంలో? మీరు వచ్చిన తర్వాతనే, అధికారంలో వచ్చిన తర్వాతనే. అంటే ఎవరు ప్రశ్నించారానా? అంటే ఎవరికి సబ్జెక్ట్ మీకున్న తెలివి ఎవరికి లేదనుకుంటున్నారా? ఇవాళ సమాజానికి మేము మీ ధోరణి ఎండగడతాం, కడుగుతాం, బజారును పెడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.